ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ ఒక్క కేసు, ఒక్క పేరు తాయార్ని భయపెడుతుంది సార్. దాని గురించి మేము ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇన్స్పెక్టర్ కావ్య ఆవిడికి తాయారికి ఉన్న సంబంధం గురించి, కావ్య గారి మర్డర్ వెనుకున్న నిజాల గురించి మీకు తెలుసని మాకు తెలుసు సార్. 20 ఏళ్ళైనా ఆ పేరు తాయారుని ఇంకా భయపెడుతూ ఉందంటే ఆ హత్యకి తాయారుకి సంబంధం ఉందన్న సాక్ష్యం ఎక్కడ ఉంది సార్? ఆ సాక్ష్యం మీరేనా సార్? ఎందుకు చెప్పాలి? మీరెళ్ళి ఆ తాయారుకు చెప్పరని నాకు నమ్మకం ఏంటి? వేసుకున్న యూనిఫామ్ నమ్ముకునే ఆఫీసర్స్ కాదు సార్ మేము. అదే యూనిఫామ్ కోసం, న్యాయం కోసం, నిజం కోసం ప్రాణాలిచ్చి పోలీస్ ఆఫీసర్ సార్ మేము. మీరన్నట్టు తాయారు ఉండాల్సింది పదవిలో కాదు, జైల్లో అని నమ్మేవాళ్ళం సార్. నిజాన్ని అమ్ముకోలేము. మీలాగే మేము కూడా తాయార్ని మినిస్టర్ పదవి నుంచి దించాలని ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మీ సహాయం కోరొచ్చాం సార్. చెప్పండి సార్, అసలు మీకేం తెలుసు? తాయారు ఒక హంతకురాలని తెలుసు. 25 ఏళ్ల క్రితం చిన్న దొంగతనాలతో మొదలైంది ఆ తాయారు నేర చరిత్ర. తను పని మనిషిగా పనిచేసిన ఇంట్లో వాళ్ళందరినీ చంపిందని అప్పట్లో ఒక పుకారుండేది. ఎంతో మంది క్రిమినల్స్తో పనిచేసింది, ఎంతో మందిని క్రిమినల్స్గా మార్చింది. పని మనిషిగా చేరక ముందు నుంచి అప్పటి కార్పొరేటర్తో ప్రేమలో ఉండేది. ఆ కార్పొరేటర్కి సంబంధించిన అన్ని ఇల్లీగల్ పనులు ఆ తాయారే చూసుకునేది. మీనంతో కలిసి పని చేసేదన్నమాట. అవును, అదే అప్పటి ఇన్స్పెక్టర్ కావ్య తెలుసుకొని కార్పొరేటర్కి, మీనన్కి ఎగనెస్ట్గా సాక్ష్యాలు సంపాదించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వెళుతూ ఉంటే అందరూ కలిసి ఆవిడ్ని దారుణంగా చంపేసి చంపడం సరిపోలేదని ఆవిడ ప్రాణంగా చూసుకునే యూనిఫామ్కి అవినీతి అనే మరకంటించారు. కావ్య డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి మా అందరి కళ్ళు కప్పి లంచాలు తీసుకుంటూ అమాయకుల్ని బెదిరిస్తుందని మాకు తెలిసింది. సార్, మీరు చెప్పినవన్నీ ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? తాయారు పని మనిషిగా ఎక్కడ పనిచేసింది? కావ్య గారి మర్డర్ కేసుకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఏమీ తెలియదమ్మా. అదే తాయారు గొప్పతనం. తను చేసే తప్పు పక్కన వాడికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కానీ మీకొకరు సాయం చేయగలరు. ఎవరు సార్? సార్ చెప్తాను.